ఏం మాస్టర్ ఎంత లేట్ చేశారు? నా పీరియడ్గా మీరే తీసుకున్నట్టున్నారు. నా క్లాస్కి టైం అవుతుంది. అది కదా మాస్టర్, మన క్లాస్లో అమ్మాయిలు ఎక్కువ మంది కదా, ఆ మాత్రం ఉంటుంది. నా పీరియడ్ క్లాస్ కూడా మీరే తీసుకోండి. తీసుకుందిలే మాస్టర్ నిదానంగా. ఏంటి మాస్టర్ సంగతులు? అమ్మాయిలు అంటున్నారు, మంచి విషయం ఉన్నట్టుంది. మాస్టర్ నీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏం సర్ప్రైజు? సడన్ సర్ప్రైజు చెప్తామండి మాస్టర్. ముందా టానికా? ముందు మాస్టర్. ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో? ఓ మ్యాంగో పికిల్. కలుపు కలుపు. తప్పలేదంటారు ఇక్కడ తాగడం. నువ్వు కలుపు మాస్టర్, కలుపు ఫాస్ట్ కలుపు, నాకు మైండ్ పనిచేయదు. కలపడంలోని అంత ఎక్స్పర్ట్ నేను కాదులే మాస్టరు. చేర్స్. ఏం మాస్టర్, స్కూల్లో తాగుతున్నాం కదా, తప్పులేదా? అబ్బో ఇదిగో మ్యాంగో పికిల్ నాకు. సూపర్గా ఉంది మాస్టర్. నేను ఎన్నిసార్లు దాకా క్లాస్కి వెళ్ళలేదు, నన్ను ఎవరైనా కనుక్కున్నారా? అంతేనంటావా? అంతే. అయితే పుల్ కానిచ్చేద్దాం. ఇంకా గ్లాస్ కలపమంటావా? బాగా స్ట్రాంగ్ అయింది, బాగా తక్కువ కలుపు. ఏంటి? వాటర్. పోసేయండి మాస్టర్, పుల్లుగా పోసేయండి మాస్టర్. ఇంకోసారి ఛాన్స్ లేదు. ఓకే ఓకే మాస్టర్. వద్దొద్దు మాస్టర్, నాకు వాటర్ అలాగే తాగేస్తాం మాస్టర్. మాస్టర్ పోతాం మాస్టర్. ఏం మాస్టర్, ఈ మధ్య స్కూల్లో ఏదో జరిగిందంట? జరిగిందిలే మాస్టర్, అదేదో పెద్ద చిన్న తలనొప్పి మాస్టర్, వదిలి. తలనొప్పి కాదు మాస్టర్, పెద్ద ఇష్యూ జరిగింది. చిన్న విషయం కాదు మాస్టర్, న్యూస్ పేపర్ కట్టేశారు మాస్టర్. అదేదో అయిపోయిందిరా మాస్టర్, 6వ క్లాస్ అమ్మాయి అలా వదిలి. 6వ క్లాస్ అమ్మాయి వదిలే మాస్టర్, దాని వదిలి. నేను చూశాను మాస్టర్, అది రేప్ కేసు అని. అయితే ఏం చేద్దాం మాస్టర్? ఎందుకు జరిగింది అవన్నీ చెప్పకూడదు. 6వ క్లాస్ అమ్మాయి అదేదో యాక్సిడెంటల్గా అయిపోయింది. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు, మనం వెళ్దాం పదా మాస్టర్. మంచి ప్లే బాయ్ అయినట్టున్నా నువ్వు, పెగ్గేసి వెళ్దాం. ఇదో తీసుకో మాస్టర్, క్లాసులో స్మెల్ రాకుండా. మాస్టర్ లై మాస్టర్, పైకి రే, అందరూ సైలెంట్గా చదువుకుంటారా? ఏం మాస్టర్, ఇన్ని పేపర్ ఉన్నాయి, కరెక్షన్ చేయకుండా ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ ఊయిపాకండి మాస్టర్, క్లాస్ ఇది. క్లాస్ నీకు, క్లాసు నాకు కాదు. అబ్బా, నువ్వు చదువు చెప్పుకోవాలి, చదువు చెప్పుకో. ఇప్పుడు నా వల్ల కాదు మాస్టర్. చదువుకోండి అందరూ. నువ్వు రా, పైకి రా. నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ? చదువుకున్నా సార్. హెయిర్ స్టైల్ ఏంట్రా? హెయిర్ స్టైల్ ఏంటి? ఎప్పుడు చెప్పేది? ఎప్పుడు? రేపు నుంచి నువ్వు గుండెలో రావాలి, సరేనా? ఓ లే. ఏం మాస్టర్, నన్ను దెబ్బలు కొట్టారు? కొట్టాలి మాస్టర్, లేకపోతే వాళ్ళు మాట వినరు అసలు. ఏంట్రా బాలు, అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? తెలీదన్నా. బాలు తాడి తీసుకెళ్ళి త్వరగా విసర్రా.
అన్నా బ్లడ్ అన్నా బ్లడ్ అన్నా ఏయ్ ఏయ్ నువ్వు లే రా దగ్గర రా నువ్వు రా ఏం చేస్తున్నావు అక్కడ చదువుకున్నావు ఆడుకున్నావా చదువుకున్నావు ఆడుకున్నావరా ఓ ఓ రాని మాస్టర్ పిల్లకాయలు తెంపని కుట్టున్నారు రాని మాస్టర్. సరే పో పో పిల్లకాయలతో మనకేం పని మాస్టర్, మన పని మనం చేసుకుని సరిపోద్ది కదా. నీ పని నువ్వు చేసుకో మాస్టర్ అయితే. పిల్లకాయలు పోయి జెండా పండుగ చూసుకోబండి రా, రేపు జెండా పండుగ అందరూ రెడీ చేసుకోబండి. వేరే రా రా నెమ్మది పోడు ఓ మాస్టర్ పిల్లకాయలు మేము జెండా పడిపోతుంది, లైన్ మాస్టర్ వదిలే మాస్టర్ లైన్ మాస్టర్ వెళ్దాం, పిల్లకాయలు పడిపోతారు. కూర్చో తీసుకో. ఇది ఎక్కడదా మాస్టర్? మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది మాస్టర్. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పు, ఎత్తుకొని వస్తా. క్లాస్లో తీసుకొచ్చేస్తారా? ఇక్కడ అన్ని ప్లేసులు మనయే, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. అయితే వాటర్ పోసేసేయండి. వాటర్ ఎందుకు రాదాగి. మాస్టర్ మీరు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైనా గమనించారా? నీ ఫిజిక్స్లో నా ట్రిగ్నామెట్రీ, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? 9th క్లాస్లో శ్వేత నాకు అమ్మాయి ఉంటుంది. శ్వేతనా? బా ఆ దేవుడు కూడా అన్ని ఫార్ములు సృష్టించి తయారు చేసినట్టున్నాడు. బా ఏం స్ట్రక్చర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. నేను ఎప్పుడు గమనించలేదు. 6th క్లాస్ నుంచి చాక్లెట్లు స్వీట్లు టెక్స్ట్లలో మార్కులు వేస్తున్నాను మాస్టర్. దాన్ని ఎలాగైనా సరే అనుభవించాలి మాస్టర్. ఏముంటుంది ఈ మైండ్లో ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయా? మరీ పద్ధతిగా చదువు చెప్పి పంపిస్తే మనకేం వస్తుంది బొంగు. గురువు స్థానంలో ఉన్నాడు కాబట్టి బతికిపోయావు. ఛీ ఏంట్రా ఇది? ఛీ మీలాంటి వాళ్ళ వల్లేరా జెండాని తంతున్నారు, కాలు కింద తొక్కుతున్నారు రా. ఎందుకురా? పిల్లలకి బాధ్యతలు నీతులు చెప్పాల్సింది మీరే నీతిగా లేరురా. మీలాంటి వాళ్ళ వల్లేరా బయట తిరిగే పిల్లలు మత్తుకు బానిసగా మారుతున్నారు. మీరు చూస్తే ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎందుకురా? మీలాంటి వాళ్ళ వల్ల రోజుకో మటర్ జరుగుతున్నారా? స్వతంత్రం అంటే ఆగస్టు 14 స్టార్ట్ 15 మధ్యాహ్నం మిర్చిలు మీటర్లు పంచడం ముగిసేది కాదురా స్వతంత్రం అంటే.
నీలాంటి గురువు పొజిషన్లో ఉండే చేసే తప్పుడు వల్లే ఈరోజు పిల్లలు చదువుకోవాల్సిన వయసులో మత్తుపదాలుగా మానేసి మృగాలకి తయారవుతున్నారు. స్వతంత్రం అంటే జెండా పండుగ మెటలు పంచడం తప్ప కొన్ని సంవత్సరాల క్రితం ఏ స్వార్థం లేకుండా తమ ప్రాణాలను సైతం అర్పించి దేశ పోరాటం అని ఈ దేశంలో 90% మందికి కూడా తెలియదురా. దేవా దేవా, ఈ జనరేషన్లో స్వతంత్రం అంటే మత్తుకు బానిస అవ్వడం, బట్టలిప్పి తిరగడం, ఎదురెవడని వస్తే మనం చంపడం, ఇదేరా. ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదురా ఈ జనరేషన్లో. ఛే, స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిందిరా, అయినా మారలేదు. ఇంకేం చేయమంటారా? ఏం చేయలేవురా. ఈ దేశంలో ఉండేది కుళ్ళు, కుతంత్రం, స్వార్థం. ఎవడి స్వార్థంలో వాడు బతుకుతున్నాడే తప్ప పక్కన వాడి గురించి ఎవడు ఆలోచించట్లేదురా. ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదురా. చేసిన వేస్ట్ రా. చదువు చెప్పే గురువులు ఎలా ఉంటే మనమే మార్చగలవరా. ఛే, మనం ఏం చేయలేవురా. ఏం చేసినా మారర్రా. మార్పు కోసం ఎదురు చూడడం తప్ప మనమేం చేయలేమురా. అది 79 ఏళ్ళైనా, 100 ఏళ్ళైనా, 200 ఏళ్ళైనా మార్పు వాళ్ళలో రావాల్సిందే కానీ మనం మార్చలేమురా. రేయ్